ఏ క్షేత్రానికి వెళ్ళాలి? మనస్సు శాంతించాలంటే ఏ క్షేత్రానికి వెళ్ళాలి? దీనికి ఉపనిషత్తు అద్భుతమైన సమాధానం చెప్పింది. ఏమిటయా అది అంటే, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. చూడండి అయ్యా, ఎంత అద్భుతం అసలు ఇది. నాయన, నీ శరీరమే ఒక క్షేత్రము, నీ శరీరమే ఒక దేవాలయం. కాబట్టి ఎప్పటికైనా నువ్వు వెళ్ళాల్సింది నీ శరీరం అనే క్షేత్రంలోకి. నీ శరీరంలోకి వెళ్ళు, నీ మనస్సులోకి వెళ్ళు, లేదా నీ శరీరం అనే దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఉండే దేవుణ్ణి పూజించు అని చెబుతోంది. అయితే అక్కడ ఏ దేవుడు ఉంటాడండి అంటే, జీవుడనే సనాతనమైన దేవుడు. సనాతనుడు అంటే ఎప్పటి నుంచో ఉంటున్నవాడు. చూడండి, మన శరీరం అనే దేవాలయంలో జీవుడనే సనాతనమైన దేవుడు ఉన్నాడు. ఆయనను మీరు పూజించండి. అయితే ఎలా పూజిస్తారు? పూలతోనో పండ్లతోనో కాదు. ఎలా పూజించాలి అంటే, సోహం భావేన పూజయేత్. సోహం భావముతో పూజించాలి అంటున్నాడు. సోహం భావం అంటే తెలుసు కదా, ఈ శ్వాసను, మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడుతూ ఉంటాయి, లేదా రేచక పూరక కుంభకాలు ఆడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని గమనిస్తూ మీ శ్వాసను మీరు గమనిస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, మీ శ్వాస అంతకంతకు నిశ్చలమవుతుంది. ఎంతెంతగా మీ శ్వాస నిశ్చలమవుతూ ఉంటుందో అంతగా మీ మనస్సు కూడా నిశ్చలమవుతుంది. కాబట్టి చివరికి ఎప్పుడైతే మీ శ్వాస మనస్సు రెండూ నిశ్చలమవుతాయో అప్పుడు మీలోనే మీకు నిజమైన దేవుడి దర్శనం కలుగుతుంది. అదే ఆత్మదర్శనం, అదే పరమాత్మ దర్శనం. ఆ దర్శనముతో ఇక మీకు అన్ని బంధాల నుండి ముక్తి కలుగుతుంది.